సింగపూర్లో తెల్లవారు 9 అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపిన వెంటనే బాల్కనీ నుండి బయటికి చూసేసరికి రోజులాగే ఈ పెద్దాయన గాలికి కింద పడిన పువ్వులన్నింటినీ చక్కగా పోగు చేసి ఈ పెద్ద డస్ట్బిన్లో వేసి ఆ డస్ట్బిన్ పట్టుకొని ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి చెట్టు కింద పడిన ఆకుల్ని పువ్వుల్ని ఏరి ఆ బిన్ని నింపేస్తాడనమాట. ఇది ఆయనకు అప్పచెప్పినటువంటి పని. ఈ పెద్ద ఆయనలాగే చాలామంది కూడా ఈ కమ్యూనిటీకి వచ్చి వాళ్ళకు అప్పచెప్పిన పనులు చేసుకుని ఈ కమ్యూనిటీని శుభ్రం చేసి వెళ్ళిపోతారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సింగపూర్లో గత 40 ఏళ్ల నుండి ఈ గేటెడ్ కమ్యూనిటీ కాండోమినియం కల్చర్ అనేది ఉంది. ఈ కమ్యూనిటీలను నీట్గా పరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేది సింగపూర్లో ఎప్పటి నుంచో జరుగుతున్న పని. అయితే ఈ కమ్యూనిటీలో ఉన్న పరిసరాలని, అపార్ట్మెంట్స్ని డబ్బులు తీసుకుని ఇంత పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి యాజమాన్యానికి ఎంత బాధ్యత ఉందో ఈ కమ్యూనిటీలో నివసిస్తున్న ప్రతి రెసిడెంట్కి కూడా అంతే బాధ్యత ఉంది అని సింగపూర్ గవర్నమెంట్ ప్రతి క్షణం వారిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న ప్రజలు వాళ్ళ ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని, వాళ్ళ కమ్యూనిటీని, అలాగే ఈ దేశాన్ని కూడా అంతే నీట్గా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే ఇండియాలో పెద్ద పెద్ద నగరాల్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ కాండోమినియంల కల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ టౌన్లలో కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ అనే కల్చర్ అతివేగంగా పాకుపోవటం వల్ల, అలాగే ఆ అపార్ట్మెంట్స్ను కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం వల్ల అపార్ట్మెంట్స్ అయితే తొందరగా అమ్ముడుపోతున్నాయి. కానీ హైజీనిక్ మెజర్స్ మాత్రం ఏ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవట్లేదన్నది నా అభిప్రాయం. గేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ కొన్నామా, అందులో దర్జాగా బ్రతుకుతున్నామా అనేది ఆలోచిస్తున్నారు. కానీ చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మొక్కల్ని పెంచుతూ ఆరోగ్యవంతమైన, పరిశుభ్రవంతమైన ప్రాంతంగా ఉంచుకుంటున్నామా లేదా అన్నది అందరూ గ్రహించాలి. అప్పుడే మనతో పాటు ఈ దేశం కూడా బాగుంటుంది.